వైసీపీ మాజీ నేత మాజీ రాజకీయ నాయకుడైన విజయసాయిరెడ్డి గురించి రాజకీయాల పట్ల అవగాహన ఉన్నవారికి బాగానే తెలుసు. ఆయన దాదాపుగా పుష్కర కాలం పాటు ఏపీ రాజకీయాల్లో కీలకంగా ఉన్నారు. అంతేకాదు వైసీపీలో ఆయన చురుకైన పాత్ర వహించారు. వైసీపీ స్థాపకుడు వైఎస్ జగన్ అయితే ఆయన తర్వాత విజయసాయిరెడ్డే అని ఒక దశలో అనిపించుకున్నారు. పార్టీలో 2 సార్లు రాజ్యసభ మెంబర్ అయ్యారు. ఈ ఘనత మరో నేతకు దక్కలేదు. అంతేకాదు వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఉన్నారు. వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కూడా ఆయన కీలకంగా ఢిల్లీలో వ్యవహరించేవారు. అయితే విజయసాయిరెడ్డి ప్రభావం మెల్లగా తగ్గుతూ వచ్చింది. అది కాస్త 2024 ఎన్నికల తర్వాత పూర్తిగా మారింది. 2025 జనవరి 25న విజయసాయిరెడ్డి వైసీపీకి రాజకీయాలకు గుడ్ బై కొట్టేదాకా ఈ పరిణామాలు దారితీశాయి. అయితే తాజాగా విజయసాయిరెడ్డి శ్రీకాకుళం పర్యటనలో వైసీపీ అధినాయకత్వం మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. కోటరీ వల్లనే వైసీపీ అధినేతతో తనకు దూరం పెరిగింది అన్నట్లుగా ఆయన పరోక్షంగా చెప్పారు. కోటరీ మాటలు వినవద్దు అని ఆయన జగన్ కి సూచించారు. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి మీద వైసీపీ సీనియర్ నాయకుడైన మాజీ మంత్రి అంబటి రాంబాబు ఒక వీడియో బయట రిలీజ్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయసాయిరెడ్డి వంటి వారు పార్టీని వీడిపోతారని కలలో కూడా అనుకోలేదని అన్నారు. వైసీపీ ఘోర ఓటమి ఒక ఎత్తు అయితే పార్టీలో ఉన్న నేతలు బయటకు వెళ్లడం, వేరే పార్టీల్లో చేరడం, వైసీపీని వీక్ చేయాలని చూడటం మరో ఎత్తు అని ఆయన వ్యాఖ్యానించారు. విజయసాయిరెడ్డి హఠాత్తుగా పార్టీకి దూరం అయ్యారని, ఆయన వేరే పార్టీలో చేరలేదు, కానీ ఆయన మాత్రం వైసీపీకి దూరం అయిపోయారు అన్నారు. అదే సమయంలో విజయసాయిరెడ్డి గురించి హాట్ కామెంట్స్ అంబటి రాంబాబు చేశారు. విజయసాయిరెడ్డి వైఎస్ఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు అని, ఆయన ఒక చార్టర్డ్ అకౌంటెంట్ అని, ఆ విధంగా జగన్ కి కూడా ఆయన సన్నిహితుడు కావడంతో పార్టీలో పెద్ద పీట వేశారు అని గుర్తు చేశారు. వైసీపీ విజయసాయిరెడ్డికి ఏ రకమైన అన్యాయం చేయలేదని, పైగా ఎన్నో పదవులు ఇచ్చిందని అంబటి రాంబాబు గుర్తు చేశారు. నిజానికి చూస్తే విజయసాయిరెడ్డి రాజకీయ నాయకుడే కాదని అంబటి రాంబాబు హాట్ కామెంట్స్ చేశారు. ఆయనను జగన్ రాజకీయంగా కీలకంగా చేశారు అని, తన తర్వాత ఆయనే అన్న భావన కూడా కల్పించారు అని అంబటి రాంబాబు అన్నారు. ఇక విజయసాయిరెడ్డి తాజాగా శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ అవసరం అనుకుంటే కొత్త పార్టీ తాను పెడతాను అని ప్రకటించారు. మరి దానికి కౌంటర్ అన్నట్లుగానే అంబటి రాంబాబు వ్యాఖ్యలు ఉన్నాయని అంటూ ఉన్నారు. విజయసాయిరెడ్డి రాజకీయ నాయకుడే కారని అంబటి పేర్కొనడం అంటే అది కీలకమైన వ్యాఖ్యగానే చూడాలని అంటూ ఉన్నారు. మొత్తం మీద చూస్తే చాలా కాలం తర్వాత వైసీపీ నుంచి ఓపెన్ గా ఒక సీనియర్ నేత విజయసాయిరెడ్డి మీద గట్టిగా ఘాటుగా స్పందించారు. మరి దీనికి విజయసాయిరెడ్డి ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సిందే.